దట్టమైన అమావాస్య చీకటి. కన్ను పొడుచుకున్నా కానరాని ఆ రాత్రిలో గాలిహోరు మాత్రమే భయంకరంగా వినిపిస్తోంది. ఆ గాలికి తోడుగా నిలువుగా ఉన్న ఒక బ్రహ్మాండమైన కొండచర్య. అది ఎంత ఎత్తంటే కింద నిలబడి పైకి చూస్తే తలపాగా కింద పడిపోవాల్సిందే. ఆ కొండపైన ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన అభేద్యమైన కోట ఉంది. శత్రువులకు కనీసం అనుమానం కూడా రాకుండా ఆ నిలువాటి కొండను ఎక్కి ఆ కోటను ఆక్రమించడం ఎవరికైనా సాధ్యమా? మానవ చరిత్రలో అసాధ్యం అనుకున్న ఆ పనిని మరాఠా సైన్యం చేసి చూపించింది. ఆశ్చర్యకరం ఏంటంటే అసాధారణమైన రాత్రికి సాక్షి మరియు వారి ఆయుధం కేవలం ఒక ఉడుము మాత్రమే. ఒక మూగజీవి సహాయంతో ఊహకు కూడా అందని ఒక అత్యంత ప్రమాదకరమైన మిలిటరీ ఆపరేషన్ ఎలా జరిగింది? ఆ రాత్రి ఆ కొండ చర్యల మీద పడిన రక్తం ఎవరిది? ఇదంతా కేవలం ఒక కథ కాదు, చరిత్ర పుటల్లో చెరగని ముద్ర వేసిన ఒక నిజమైన చారిత్రక ఘట్టం. ఈ అద్భుతమైన పోరాటం వెనుక ఉన్న మూలాలను అర్థం చేసుకోవాలంటే మనం కొద్దిగా వెనక్కి, అంటే 1665వ సంవత్సరానికి వెళ్ళాలి. ఆ సమయంలో దక్కన్ పీఠభూమిలో మరాఠా సామ్రాజ్యం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇది చూసి సహించలేని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠాలను అణచివేయడానికి ఒక భారీ పథకం వేశాడు. తన అత్యంత నమ్మకమైన సేనాధిపతి రాజా జైసింగ్ నేతృత్వంలో ఒక బ్రహ్మాండమైన మొఘల్ సైన్యాన్ని పంపించాడు. ఎన్నో నెలల పాటు జరిగిన సుదీర్ఘ పోరాటం మరియు ముట్టడి తర్వాత పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారడంతో ఛత్రపతి శివాజీ మహారాజ్ తన ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం ఒక కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పలేదు. అదే చారిత్రాత్మకమైన పురంధర సంధి. ఈ ఒప్పందం ప్రకారం మరాఠాలు తమ ప్రాణప్రదంగా చూసుకునే 23 కోటల్ని మొఘలులకు అప్పగించాల్సి వచ్చింది. అలాగే లక్షల రూపాయల నష్టపరిహారం కూడా చెల్లించాల్సి వచ్చింది. ఆ 23 కోటల్లో అత్యంత కీలకమైన, వ్యూహాత్మకమైన మరియు మరాఠాల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కోట కొండానా కోట. పూణే నగరానికి అత్యంత చేరువలో ఉన్న ఈ కోటను ఎవరు నియంత్రిస్తే ఆ ప్రాంతం మొత్తం వారి గుప్పెట్లో ఉన్నట్టే. అలాంటి కొండానా కోట మొఘలుల పరం కావడం మరాఠా సామ్రాజ్యంలో ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచేసింది. ముఖ్యంగా రాజ్మాతా జిజాబాయికి ఇది ఏమాత్రం మింగుడు పడలేదు. తన కళ్ల ముందే తన సామ్రాజ్యపు గుండెకాయ లాంటి కోటపై మొఘల్ జెండా ఎగరడం ఆమెకు కంటి మీద కొనుకు లేకుండా చేసింది. కొండానా కోటను తిరిగి దక్కించుకోవాలి, దానిపై మళ్లీ మరాఠా కాషాయ జెండా సగర్వంగా ఎగరాలి అని ఆమె శివాజీ మహారాజ్కు దిశానిర్దేశం చేసింది. తల్లి కోరికను శిరసా వహించిన ఛత్రపతి ఆ కోటను ఎలాగైనా ఆక్రమించాలని ఒక దృఢమైన నిర్ణయానికి వచ్చాడు. కానీ కొండానా కోటను జయించడం అంత సులువైన విషయం కాదు. అది సాధారణమైన కోట కాదు. పగటిపూట ఆ కోటను ఎవ్వరూ ఏం చేయలేరు. దాని భౌగోళిక స్థానం, నిర్మాణం అలాంటిది. ఎటు చూసినా వందలాది అడుగుల ఎత్తులో నిలువుగా ఉండే భయంకరమైన కొండచర్యలు దాని సొంతం. ఏ వైపు నుంచి శత్రువు పైకి రావడానికి ప్రయత్నించినా కోట పైనుంచి పెద్ద పెద్ద రాళ్లను కిందకు దొర్లించి క్షణాల్లో శత్రువులను నాశనం చేసేలా దాన్ని నిర్మించారు. అటువంటి అభేద్యమైన కోటను రక్షిస్తున్నాడు ఉదయ్ భాన్ రాథోడ్. అతను మొఘల్ చక్రవర్తుల చేత ప్రత్యేకంగా నియమించబడిన క్రూరమైన మరియు అత్యంత బలమైన ఖిలాదార్. ఉదయ్ భాన్ సాధారణమైన సైనికుడు కాదు. యుద్ధ తంత్రాల్లో ఆరితేరిన ఒక కరుడుగట్టిన వీరుడు. అతని కింద భారీ సంఖ్యలో రాజ్పుత్ మరియు అరేబియన్ సైనికులు రేయింబవళ్లు కోటను కాపలాకాస్తున్నారు. వారి వద్ద అత్యంత ఆధునిక ఆయుధాలు, పేలుడు పదార్థాలు మరియు పెద్ద పెద్ద పిరంగులు ఉన్నాయి. ఉదయ్ భాన్ లాంటి ఉన్మాదిత పాలకుణ్ణి ఆ భయంకరమైన కోటను ఎదుర్కోవడానికి ఒకే ఒక్క వ్యక్తి సరైనోడు అని శివాజీ మహారాజ్ భావించాడు. అతనే మరాఠా సింహం, ఛత్రపతికి చిన్నప్పటి నుంచి మిత్రుడు, అత్యంత నమ్మకస్తుడైన సేనాధిపతి తానాజీ మాలుసరే. కొండానా పేరు వినగానే ఆ కోటను జయించడానికి ఎవరైనా సరే వణికిపోతారు. కానీ తానాజీ పేరు వింటే ఆ కోట కూడా వణకాల్సిందే. ఇది ఆ వీరుడి కథ. ఆ సమయంలో తానాజీ తన సొంత ఊర్లో ఉన్నాడు. తన ముద్దుల కొడుకు రాయ్బా పెళ్లి పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్నాడు. ఇల్లు మొత్తం బంధువులతో, స్నేహితులతో పెళ్లి సందడిగా ఉంది. పసుపు, కుంకుమ, మంగళ వాయిద్యాల మధ్య ఒక తండ్రిగా తన బాధ్యతను అత్యంత సంతోషంగా నిర్వర్తిస్తున్నాడు తానాజీ. సరిగ్గా అదే సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజు నుంచి ఒక అత్యవసర పిలుపొచ్చింది. తన మహారాజు రమ్మని కబురు పంపాడంటే అది ఖచ్చితంగా ఏదో ముఖ్యమైందని తానాజీకి తెలుసు. తానాజీ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పెళ్లి పనులను అక్కడికక్కడే వదిలేసి వెంటనే వెళ్లి మహారాజు ముందు నిలబడ్డాడు. కొండానా కోటపై దాడి చేసే ప్రణాళికను విన్న వెంటనే చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఒక ఉద్వేగభరితమైన శపథం చేశాడు. మరాఠా భాషలో ఆయన అన్న మాటలు నేటికీ మహారాష్ట్ర వీధుల్లో మార్మోగుతూ ఉంటాయి. అధీలగిన్ కొండంచే మగ్మార్జియా రాజ్బే అంటే ముందు కొండానా కోటతో నా యుద్ధం, ఆ తర్వాతే నా కొడుకు పెళ్లి. ఒక నాయకుడి కోసం, ఒక దేశం కోసం, ఒక లక్ష్యం కోసం తన సొంత కొడుకు పెళ్లిని సైతం పక్కన పెట్టిన ఆ అంతులేని త్యాగం, ఆ స్వామి భక్తి అక్షరాల వర్ణనాతీతం. ఆ మాట చెప్పి తన బృందంతో కలిసి కొండానా వైపు కదిలాడు ఆ మరాఠా యోధుడు. రోజులు గడిచాయి. 1670 ఫిబ్రవరి 4 రాని వచ్చింది. ఆ రాత్రి చలి ప్రాణాలు తీసేలా ఉంది.
దట్టమైన అంధకారం అలుముకుంది. ఆకాశంలో చంద్రుడు కూడా లేడు. కేవలం ఎంచుకున్న కొద్దిమంది అత్యంత నైపుణ్యం కలిగిన మరాఠా సైనికులతో తానాజీ రహస్యంగా కొండానా కోట వైపు ప్రయాణం సాగించాడు. అడుగుల చప్పుడు కూడా వినపడకుండా దట్టమైన అడవి మార్గం గుండా వాళ్ళు కోట అడుగు భాగానికి చేరుకున్నారు. వాళ్ళు ఆ దాడి కోసం ఎంచుకున్న ప్రదేశం ద్రోణగిరి కడ. కోట మొత్తంలో అది అత్యంత ఎత్తైన, పూర్తిగా నిలువుగా ఉండే భయంకరమైన కొండ అంచు. ఆ వైపు నుంచి ఎవరూ పైకి రాలేనన్న అతి విశ్వాసంతో మొఘల్ సైనికులు అక్కడ కాపలా తక్కువ చేశారు. ఆ అతి విశ్వాసమే తానాజీ వ్యూహానికి ప్రాణం. కానీ ఆ చీకటిలో ఎలాంటి ఆసరా లేకుండా ఆ నిలువాటి కొండ ఎక్కడం ఎలా? ఇక్కడే చరిత్రలో అత్యంత వినూత్నమైన, ఆశ్చర్యకరమైన వ్యూహం తెరపైకొచ్చింది. మరాఠా సైన్యం తమ వెంట యశ్వంతి అనే పేరుగల ఒక ఉడుమును తీసుకొచ్చారు. దానికొక దృఢమైన లావాటి తాడును కట్టారు. అత్యంత శిక్షణ పొందిన ఆ ఉడుమును కొండపైకి పంపించారు. అది నిశ్శబ్దంగా కొండరాళ్లను పట్టుకుని పైకి పాకడం మొదలుపెట్టింది. కానీ మొదటిసారి అది సరైన పట్టు సాధించలేక జారిపోయింది. పరిస్థితి అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. పైన కాపలాదారులకు ఏ చిన్న శబ్దం వినిపించినా పైనుంచి రాళ్ల వర్షం కురుస్తుంది. అనుకున్న పని కాదు. సైనికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కానీ తానాజీ గుండె నిబ్బరం కోల్పోలేదు. మళ్లీ ప్రయత్నించాడు. ఈసారి యశ్వంతి ఉడుము కొండ రాళ్ల మధ్య గట్టిగా పట్టు సాధించింది. ఉడుం పట్టు అంటే మామూలు పట్టు కాదు. ఒక పెద్ద బరువును లాగినా ఆ పట్టు సడలదు. ఆ ఉడుంకి కట్టిన తాడు ఆధారంగా తానాజీతో సహా అత్యంత ధైర్యవంతులైన మరాఠా కమాండోలు ఒకరి తర్వాత ఒకరు చీకట్లు నిశ్శబ్దంగా ఆ నిలువు కొండను ఎక్కడం మొదలుపెట్టారు. పైకి చేరిన వాళ్లు మరింత మందిని ఆసరగా చేసుకుని పైకొచ్చేశారు. అప్పటి వరకు ప్రశాంతంగా నిద్రిస్తున్న మొఘల్ కాపలాదారులపై మరాఠా సైన్యం ఒక్కసారిగా పిడుగులా విరుచుకుపడింది. క్షణాల్లో కళ్ళు తెరిచేలోగా మెరుపు దాడి. నిశ్శబ్దంతోనే ఎందరినో మట్టుబెట్టారు. కానీ ఆ పోరాటంలో జరిగిన శబ్దం వల్ల కోట మేల్కొంది. నిద్రమత్తులో ఉన్న ఉదయ్ భాన్ రాథోడ్ మరియు అతని భారీ సైన్యం ఉలిక్కిపడి మేల్కొంది. అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి ఒక్కసారిగా కత్తుల చప్పుడుతో, భీకర యుద్ధం మోతలతో మారుమోగింది. తానాజీ తన 2 చేతుల్లో కత్తులు పట్టుకుని మొఘల్ సైనికులను ఓచకోతకు వస్తున్నాడు. ఆ విధ్వంసం మధ్యలో ఉదయ్ భాన్ ఎదురుపడ్డాడు. ఒకవైపు తానాజీ, మరోవైపు ఉదయ్ భాన్. ఇద్దరూ మహావీరులే. ఇద్దరి మధ్య ప్రారంభమైన ఈ భీకర కత్తి యుద్ధం యుద్ధ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. కత్తులు రాసుకుని రాలుతున్న నిప్పు రవ్వలు ఆ చీకటి రాత్రిలో భయంకరంగా కనిపిస్తున్నాయి. ఉదయ్ భాన్ అత్యంత శక్తివంతుడు, పైగా ఆజానుబాహుడు. అతని ఆవేశపూరితమైన ఒక బలమైన దాడికి తానాజీ చేతిలో ఉన్న డాలు అనగా కవచం 2 ముక్కలైంది. రక్షణ కవచం లేకపోయినా తానాజీ ఏమాత్రం భయపడలేదు. ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. తన ఎడమ చేతికున్న గుడ్డను విప్పి అదే చేతికి గట్టిగా చుట్టుకున్నాడు. తన ఎడమ చేతినే కవచంగా మార్చుకుని పదునైన కత్తి దెబ్బను చేత్తోనే ఆపుకుంటూ కుడి చేత్తో కత్తి తిప్పడం మొదలుపెట్టాడు. వారిద్దరి పోరాటం చూసి ఇరువైపుల సైనికులు స్తంభించిపోయారు. కానీ ఇద్దరూ ఒకరినొకరు అత్యంత తీవ్రంగా గాయపరుచుకున్నారు. రక్తమోడుతున్న శరీరాలతో ఆ ఇద్దరు వీరులు ఒకేసారి నేలకూలారు. తానాజీ మరణం చూసి మరాఠా సైన్యం ఒక్కసారిగా ఆత్మస్థైర్యం కోల్పోయింది. నాయకుడు లేకపోవడంతో వెనక్కి తగ్గడం ప్రారంభించింది. సరిగ్గా అదే సమయంలో కింద ఉన్న తానాజీ తమ్ముడు సూర్యాజీ మిగిలిన సైన్యంతో కోటపైకి చేరుకున్నాడు. పరిస్థితి అర్థం చేసుకున్నాడు. కోట తలుపులు మూసుకుపోయాయి. వెనక్కి వెళ్లే దారి లేదు. వాళ్ళు ఎక్కి వచ్చిన తాళ్లను సూర్యాజీ స్వయంగా కత్తిరించేశాడు. తన సైన్యం వైపు తిరిగి శత్రువులతో పోరాడి వీరమరణం పొందండి, లేదా ఈ కొండపై నుంచి కిందకు దూకి పిరికి వాళ్లలా ఆత్మహత్య చేసుకోండి అన్నాడు. తన అన్న ఆశయం కోసం ఆఖరి బొట్టు రక్తం వరకు పోరాడాలని పిలిపించాడు. ఆ మాటతో రెచ్చిపోయిన మరాఠా సైన్యం తమ ప్రాణాలకు తెగించి మొఘల్ సైన్యాన్ని ఓచకోత కోసి ఆ చారిత్రాత్మక కొండనా కోటను తమ కైవసం చేసుకుంది. చరిత్రలో ఈ యుద్ధం గురించి నేటికీ కొన్ని ఆసక్తికరమైన చర్చలు, వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిజంగానే ఉడుమును వాడారా, లేక మహారాష్ట్రలో ఘోర్పడే అనే ఇంటి పేరు గల ప్రత్యేక కమాండో దళం ఆపరేషన్ చేసిందా అన్నది అతిపెద్ద చర్చ. ఘోర్పడే వంశీయులు కొండలు ఎక్కడంలో, గెరిల్లా యుద్ధ తంత్రాల్లో అత్యంత నిష్ణాతులు. ఆ వంశానికి చెందిన వాళ్లే ముందుగా కొండ ఎక్కి తాళ్లు కట్టుంటారని, కాలక్రమంలో ఆ ఘోర్పడే అనే పదం ఘోర్పడ్ అనగా మరాఠాలో ఉడుముగా మారిపోయిందని జానపద కథల్లో స్థిరపడిందని చెప్తూ ఉంటారు. ఏదేమైనా మాత్రం ఆ యుద్ధం చరిత్రలో ఇప్పటికీ చెరిగిపోలేదు. కానీ పగటిపూట శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆ ఫిరంగులు, రాత్రిపూట జరిగిన ఆ మెరుపు గెరిల్లా దాడిలో ఏమాత్రం పనిచేయకుండా పోయాయి. చీకట్లో ఎటు కాల్చాలో, శత్రువులు ఎక్కడున్నారో తెలియక మొఘల్ సైన్యం పూర్తిగా దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది. ఇది ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు తానాజీల అద్భుతమైన యోధుల మేధస్సుకు సజీవ నిదర్శనం. తెల్లవారుజామున ఉదయించే సూర్యుడి లేత కిరణాలతో పాటు కొండానా కోటపై మరాఠా కాషాయ జెండా సగర్వంగా రెపరెపలాడింది. కోట దక్కిన వెంటనే ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం కోటలోని కళ్యాణ్ దర్వాజా వద్ద ఒక గుడిసెకు నిప్పు పెట్టారు. అది తగలబడుతున్నప్పుడు వస్తున్న భారీ మంటల ద్వారా దూరంగా ఉన్న శివాజీ మహారాజ్కు
కోట తమ కైవసమైందనే సంకేతం అందింది. ఆ మంటలు చూసి శివాజీ మహారాజ్ ఎంతో సంతోషించారు. తన తల్లి కోరిక నెరవేరింది, మరాఠా ఆత్మగౌరవం నిలబడిందని ఉప్పొంగిపోయాడు. కానీ ఆ సంతోషం ఎక్కువసేపు నిలబడలేదు. సూర్యాజీ ద్వారా తానాజీ మరణ వార్త ఆయన చెవిన పడింది. తన చిన్ననాటి స్నేహితుడు, తన సామ్రాజ్యానికి అండగా నిలిచిన సేనాధిపతి ఇప్పుడు ప్రాణాలతో లేడు. ఈ వార్త విన్న శివాజీ మహారాజ్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. ఆ బాధలో, ఆ శోకసంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నోటి వెంట వచ్చిన చారిత్రక వాక్యం ఘడ్డాలా పండ్సిమ్ గెలా అంటే కోట అయితే తిరిగి దక్కింది, కానీ సింహాన్ని కోల్పోయాం అని అన్నాడు. ఒక గొప్ప సామ్రాజ్యాధినేత ఒక సేనాధిపతి కోసం కన్నీరు పెట్టుకున్న అత్యంత భావోద్వేగకరమైన క్షణమది. తానాజీ మాలుసరే చేసిన అసామాన్య త్యాగానికి, ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గుర్తుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ కొండానా కోటకు శాశ్వతంగా సింహగఢ్ అని పేరు పెట్టాడు. నేటి సమాజానికి, ముఖ్యంగా నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికి సింహగఢ్ యుద్ధం ఒక గొప్ప పాఠం. ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం, దేశం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని, కన్న కొడుకు పెళ్లిని కూడా పక్కన పెట్టిన తానాజీ త్యాగం నేటికి తీరనిది. ఆధునిక మిలిటరీ చరిత్రలో, ఆధునిక యుద్ధాల్లో, కమాండో ఆపరేషన్లకు మరియు నైట్ టైం గెరిల్లా వార్ఫేర్లకు ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఒక గొప్ప సందేశం లాంటిది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.